వంశన్ సైడ్ నుంచి అండ్ దాని గురించి తెలుసుకోవాలని. ఇప్పుడు అంటే వంశన్ నరేషన్ చేసేసాక కథకి ఎంతైతే గ్రాండ్నెస్ కావాలో అవన్నీ ఫైనాన్షియల్ బడ్జెట్స్ అవన్నీ పక్కన, బట్ ఒకడనుకోండి అంటే మీరు మమ్మల్ని ఎలా చూస్తున్నారో మాకు తెలుసు, ప్రాపర్ ఎట్లయితే వంశన్ మనం 11 మంది హీరోలు అని అంటున్నారు, మీరు కూడా అదే ఇంటెన్షన్ ఎప్పుడు అలాగే చూస్తున్నారు. సో ఒకళ్ళు ఉండడం వేరు, ఇద్దరు ఉండడం వేరు, కానీ 11 మందికి అదే ట్రీట్మెంట్ ఇవ్వడం వేరు. అక్కడ ఎట్లాంటి ఛాలెంజెస్ కనిపించినాయి సార్? బికాజ్ కథకి పెట్టాలి, వీళ్ళని జాగ్రత్తగా చూసుకోవాలి, చాలా ఇన్వాల్వ్ అవుతాయి. అందరూ రిస్క్ అన్నారు కానీ, బట్ మీకు తెలుస్తుంది బెటర్. చాలా చెప్పాలంటే నిజంగా అరే మేము ముందు అనుకున్నాం 11 మంది కొత్త ఒక్కొక్కరు ఒక మెంటాలిటీ ఉంటుంది సినిమాకి. పైగా మీకు ఎవరికి కూడా సినిమా ఎక్స్పీరియన్స్ లేదు, సినిమా లోపల షూటింగ్ లేదు. వేరే షూటింగ్కి ఏదైనా వెళ్ళినా ఈ షూటింగ్లో మెయిన్ క్యారెక్టర్ చెప్పి ఎలా ఉంటుందని తెలియదు. పైగా మనం వెళ్ళింది ఒక రిమోట్ ప్లేస్, అక్కడ చాలా ఫెసిలిటీస్ తక్కువ ఉన్నాయి. మరి మోస్ట్ ఆఫ్ చెప్పాలంటే మీ కోఆపరేషన్ ఎక్కువ. మేము అనుకున్నది కూడా ఏంటి, మీరు కూడా అంటే మేము ఏదైతే మేము ఇచ్చింది మీరు చాలా ఎక్కువ మీరు ఫీల్ అవుతున్నారు, కానీ నిజంగా కంపేరిటివ్గా మేము ఏదైతే వెబ్ సిరీస్ చేసామో ఆ వెబ్ సిరీస్లో ఎంతైతే ఫెసిలిటీస్ ఇచ్చామో అంత ఫెసిలిటీస్ కూడా నిజంగా మీకు ఎవరికి ఇవ్వాల. ఆ అమలాపురంలో కానీ ఆ మన చుట్టుపక్కల చేసిన ప్లేస్లో కానీ అంత కంఫర్టబిలిటీ లేదు. మీరు ఉన్నదే అంటే మీరు చాలా అంటే మేము ఇచ్చిన దానికే మీరు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు, కానీ నిజంగా మేము ఏదైతే వెబ్ సిరీస్లో ఇచ్చామో అంత కంఫర్టబిలిటీ కూడా ఇవ్వలేదు. నేను చాలా రోజులు అనుకున్నా మేనేజర్లతో, సరిగ్గా రూములు దొరకట్లేదు, ఇక్కడ సరిగ్గా మేకప్ మ్యాన్ దగ్గరలో పెట్టలేకపోతున్నాం, కనీసం పాప అమ్మాయిలు ఉన్నప్పుడు కూడా ఇక్కడ డ్రెస్నే మార్చుకోవడం, ఏదో ఒకటి అక్కడ ఉన్న ఏదో ఇల్లు మాట్లాడడం, వాళ్ళతో ఏదో మాట్లాడడం, అయితే అంత ఇక్కడి నుంచి మనకి చాలా దూరం చూశారు కదా, కారులో మళ్ళీ ఒక దూరం వెళ్ళి మళ్ళీ అక్కడ డ్రెస్ మార్చుకుని మళ్ళీ అక్కడి నుంచి లొకేషన్కి వచ్చేవాళ్ళు. అక్కడ కనీసం చాలా దూరాలకి మనకి మేకప్ మ్యాన్ వెళ్ళడానికి కానీ ఏమైనా మన జనరేటర్ వెళ్ళడానికి కూడా ప్లేసులు అలాంటి చోట మనం మీ డైరెక్టర్ గారు ఎతికి అయ్యే లొకేషన్. నేను ఫస్ట్ టైం మీరు ఆయన లొకేషన్ అన్ని చూపించారు. ఫస్ట్ టైం లొకేషన్ చూసిన తర్వాత ఓకే సినిమాకి ఓకే, బట్ నాకు తెలిసి ఏంటంటే వీళ్ళు జనరల్గా డైరెక్టర్లు కెమెరామెన్ ఏంటంటే వాళ్ళ వరకే చూసుకుంటారు. వెనకాల మనం వెళ్ళినప్పుడు అంటే మనకి ఫెసిలిటీస్ అన్నీ కావాలి కదా, దీంతో చూసుకుంటాం. రెండోసారి వెళ్ళినప్పుడు ఫస్ట్ నేను ఎప్పుడు ఇక్కడ మేకప్ మ్యాన్ వెళ్ళండి, ఇక్కడికి వెళ్తుంటే అప్పుడు ఈయన ఆలోచించి మేకప్ మ్యాన్ కావాలి కదండి, మేకప్ మ్యాన్ కావాలని ఆర్టిస్ట్ ఎలా వస్తారండి, మీరేమో సాయి కుమార్ గారు కావాలి, పెద్ద ఆర్టిస్ట్ అందరూ కావాలి. ఈయన ఇంతకుముందు మనం ఒక చర్చ్ ఒకటి చూసాం, మీకు ఎవరు మన లొకేషన్ మీరు చూడాలి, మీరు చర్చ్ చూశారు. మన సికింద్రాబాద్లో షూటింగ్ అయితే హైదరాబాద్లో ఉంటుంది మన మేకప్ మ్యాన్.